హలో అండి. ఈ కేక్ చేస్తున్నప్పుడు నాకొక ఆలోచన వచ్చింది. అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. హస్బెండ్స్ నార్మల్‌గా ఒక్కసారి డాడ్ అయిన తర్వాత అంటే ఫాదర్ అయిన తర్వాత ఎంత మారిపోతారో గదా! అంతకు ముందుకి, ఆ తర్వాతకి అది బేబీ వల్లనో, బేబీ ద్వారా వచ్చిన రెస్పాన్సిబిలిటీస్ వల్లనో నాకు కూడా తెలీదు గానీ ట్రెమెండస్ ఆఫ్ చేంజెస్. అఫ్‌కోర్స్ మదర్స్‌కి కూడా చేంజెస్ ఉంటాయి. ఎందుకంటే మదర్ అండ్ బేబీ చాలా అటాచ్డ్ ఫ్రమ్ బిఫోర్ బోర్న్ కాబట్టి అది అందరికీ ఉంటుంది. మనందరికీ తెలుసు. బట్ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఫాదర్స్ కూడా దానికి తగ్గట్టే చేంజ్ అయిపోవడం. వాళ్ళ ఎన్విరాన్మెంట్ అయితే ఏమి, ముందు వెనక ఆలోచించుకొని డెసిషన్స్ తీసుకోవడం అయితే ఏమి, ప్రతి చిన్న విషయంలో కూడా ఎక్కడైనా ఒక చిన్న వస్తువు గానీ ఇలాంటిది ఏదైనా నేల మీద కనిపిస్తే లేదా పాపకి గుచ్చుకుంటుందేమో అని, లేదా పాప తినేస్తుందేమో అని ముందుగానే ఆలోచించి అలాంటి చిన్ని వస్తువులన్నీ కూడా తీసి జాగ్రత్తగా పడేస్తారనమాట. ఇలాంటివన్నీ నేను మా ఆయన దగ్గర చాలా చూసాను. సో ముందుగా జాగ్రత్త పడ్డం, ముందుగానే భయపడ్డం, ఏమైనా వస్తే ఎలా రియాక్ట్ చేయాలి అని చెప్పి ముందుగానే ఆలోచించి పెట్టుకోవడం. ఇలాంటి చాలా ట్రెమెండస్ చేంజెస్ అనేది నేను గమనించాను. మీకు కూడా ఇలా ఎప్పుడైనా అనిపించిందా? వీళ్ళెందుకు ఇంతలా జాగ్రత్త పడుతున్నారు అని? మీకు అనిపించుంటే ఇలాగే జరిగుండుంటే కామెంట్స్‌లో చెప్పండి. చూసుకుందాం. అండ్ ఈ కేక్ విషయానికొస్తే, ఈ కేక్‌ని కూడా అలాంటి ఒక డాడ్, హస్బెండ్ నుంచి మారిన ఒక డాడ్‌కి ద బెస్ట్ అని రాసి ఇవ్వమని వాళ్ళ వైఫ్ అడిగిందనమాట. అది కూడా ఫాదర్స్ డే రోజు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇవన్నీ గుర్తు చేసుకోవడం, మీతో ఇలా షేర్ చేసుకోవడం. ఈ కేక్ వీడియో నచ్చినుంటే ఒక చిన్న లైక్ ఇస్తూ సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. టాటా.